దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. విద్యార్థులు మొదలుకొని అన్ని వర్గాల ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. వివరాలు విస్తరణ కాంక్షతో పదే పదే దురాక్రమణలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ను మట్టి కరిపించిన భారతీయ సైనికులు కార్గిల్ పై సగర్వంగా విజయ పతాకాన్ని ఎగురవేసింది ఈ రోజే. సరిగ్గా 17 సంవత్సరాల కిందట అంటే 1999 మేలో భారత్ పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. దాదాపు 3 నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారతీయ సైనికుల వీరోచిత పోరాటంతో పాక్ ఆక్రమించుకున్న భారత భూభాగం తిరిగి మన స్వాధీనంలోకొచ్చింది. దీంతో 1999 జూలై 26న పాకిస్తాన్ పై కార్గిల్ యుద్ధంలో విజయం సాధించినట్టు అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రకటించారు. అప్పట్నుంచి ఏటా జూలై 26వ తేదీని కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటున్నారు. మొదట కాశ్మీరీలు తిరుగుబాటు చేస్తున్న పోరాటంగా భావించిన భారత్ దాయాది దేశాన్ని తక్కువగా అంచనా వేసింది. స్నేహభావం, శాంతియుత వాతావరణాన్ని కోరుకునే భారత ప్రభుత్వ విలువలను అలుసుగా తీసుకున్న పాకిస్తాన్ దాదాపు కార్గిల్ వరకు భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఈ సమయంలో పాకిస్తాన్ సైన్యాధిపతి చేసిన వ్యాఖ్యలతో పాక్ దురాక్రమణకు పాల్పడుతోందని గుర్తించిన భారత్ పదాతి దళంతో పాటు వాయుసేనను రంగంలోకి దించి పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్తో యుద్ధం జరిగినన్ని రోజులు దేశవ్యాప్తంగా ఓ గంభీరమైన వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులలో స్ఫూర్తి నింపేలా దేశ ప్రజలంతా ఒక్కతాటిపై నిలిచారు. దేశమంతా సైన్యం వెనక ఉందన్న ధీమానిచ్చారు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో భారత సైన్యం కార్గిల్ పై విజయం సాధించింది. సైనికుల అసాధారణ పోరాటానికి ప్రతీకగా నిలిచిన ఈ రోజును విజయ్ దివస్ గా జరుపుకుంటూ కార్గిల్ యుద్ధంలో మరణించిన అమర జవాన్లకు నివాళులర్పిస్తున్నాం. As far as we are concerned, we have ensured that the border is kept sealed and no infiltration bid is successful. Our job we are doing properly and I don't think there is many encounters this day. ఇదిలా ఉండగా కార్గిల్ విజయ్ దివస్ పురస్కరించుకుని అమరవీరులకు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు నివాళులర్పించారు. యువతలో దేశభక్తిని పెంపొందించాలని పిలుపునిచ్చారు. కార్గిల్ అమరవీరులే స్ఫూర్తిగా మరోసారి పాక్ కు బుద్ధి చెప్పాలని, ప్రశాంతంగా ఉండే కాశ్మీర్లో అలజడులు సృష్టిస్తున్న వారికి గుణపాఠం నేర్పాలని హోంమంత్రి నాయని పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి కూడా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. ఒకవైపునంగా భారతదేశంతో మైత్రి అంటారు పాకిస్తాన్ దేశీయులు, మరి ఒకవైపునంగానేమో అక్కడ టెర్రరిస్టులకు షెల్టర్ ఇస్తారు, టెర్రరిస్టులకు ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళందరూ పోరాటం చేసి ఈనాడు మన భారతదేశంలో కశ్మీర్లో అంతర్భాగమైన కశ్మీర్లో ఈనాడు అలజడి క్రియేట్ చేస్తే వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళకి సంతాపం తెలుస్తారు. ఏమిటి ఇది? చాలా అన్యాయం. కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా మానుకొని భారతదేశంతో కలిసి ఉంటే మంచిదే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.